డెడ్ లైన్ దగ్గర పడుతోంది. గవర్నర్ దగ్గర ఫైల్ కదలడం లేదు. ఓ పక్క కేబినెట్ విస్తరణపై కసరత్తు జరుగుతోంది. దీంతో తెలంగాణ సర్కార్ టెన్షన్ పడిపోతోంది. అధికారికంగా ప్రకటించిన రాజముద్ర పడకపోవడంతో త్రిశంకు స్వర్గంలో ఉంది ఎమ్మెల్సీల భవిష్యత్తు. ఎమ్మెల్సీకి ముందే కేబినెట్ బెర్త్ కొట్టేసిన అజారుద్దీన్ ఫ్యూచర్ ఏంటి? పెద్దల సభలో ప్రొఫెసర్ సబ్ పరిస్థితి ఏంటి? పోటీ చేయాల్సిన పనిలేదు, ప్రచారంతో పనిలేదు, ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. అధిష్టానం ఆశీస్సులుంటే చాలు, దర్జాగా పెద్దల సభలో అడుగు పెట్టొచ్చు. అదృష్టం కలిసొస్తే మంత్రులు అయిపోవచ్చు. ఎమ్మెల్సీ కావాలంటే పెట్టి పుట్టాలి. తెలంగాణలో వారికి అదృష్టం దక్కింది. కానీ దేవుడు వరమిచ్చినా పూజారి అనుగ్రహించలేదన్నట్లే ఉంది. అధిష్టానం అధికారిక ముద్ర వేసింది గాని ఆ ఎమ్మెల్సీల నియామకానికి రాజముద్ర, అదే రాజ్ భవన్ ముద్ర ఇంకా పడలేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో రాజ్ భవన్ సీల్ పడి ఉండేదేమో. కానీ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, పైగా న్యాయపరమైన చిక్కులు. అందుకే సమయం దగ్గర పడుతున్న ఎమ్మెల్సీల నియామకానికి ఇంకా అధికారిక ముద్ర పడడం లేదు. అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్సీల భవిష్యత్తు ఇంకా డోలాయమానంలోనే ఉంది. గవర్నర్ నిర్ణయం కోసం ఎదురుచూపులతోనే క్యాలెండర్లో పేజీలు తిరిగిపోతున్నాయి. దీంతో రేవంత్ సర్కారు ముందరి కాళ్లకు బంధం పడుతోంది. గవర్నర్ ఎటూ తేల్చకపోవడంతో సర్కారుకు టెన్షన్ పెరిగిపోతోంది. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ను ఎమ్మెల్సీలుగా ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. వీరిద్దరూ 2024 ఆగస్టు 16నే ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత 2025 సెప్టెంబర్లో టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ని ఎమ్మెల్సీగా ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు రేవంత్ సర్కార్ వ్యూహాత్మకంగా అజహరుద్దీన్ ని మంత్రివర్గంలోకి కూడా తీసుకుంది. అంతా అనుకున్నట్టే జరిగితే సర్కారు ఊపిరి పీల్చుకునేదే. కానీ మ్యాటర్ రాజ్ భవన్ గేటు దాటడం లేదు. అజహరుద్దీన్ మంత్రి పదవి నిలబడాలంటే 6 నెలలలోపు ఎమ్మెల్యేగానో లేదా ఎమ్మెల్సీగానో ఎన్నికవ్వాలి. ఏప్రిల్ నెలాఖరుతో ఈ గడువు ముగుస్తుంది. ప్రభుత్వం సిఫార్సు చేసిన ఎమ్మెల్సీగా అజహరుద్దీన్ పేరును గవర్నర్ ఇంకా ఆమోదించలేదు. అజహరుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకోకముందే ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడానికి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అమీర్ అలీ ఖాన్ పేర్లను ప్రభుత్వం గవర్నర్కు పంపింది. అయితే సుప్రీంకోర్టులో కేసుతో ప్రతిపాదనలు మళ్లీ పంపాల్సి వచ్చింది. రెండోసారి కోదండరాంతో పాటు అజహరుద్దీన్ పేరును సిఫార్సు చేశారు. సుప్రీం కేసు కారణంగా గవర్నర్ తన నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టారు. వాదనల తర్వాత ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీం ఆదేశాలిచ్చింది. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో ఆ ఇద్దరికీ లైన్ క్లియర్ అయినట్లేనని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయినా ఎమ్మెల్సీల నియామకానికి ఇంకా గవర్నర్ ఆమోదం లభించకపోవడంతో మంత్రి అజహరుద్దీన్ పరిస్థితి డోలాయమానంగా మారింది. ప్రభుత్వ పెద్దలు అప్పటి గవర్నర్ని కలిసి విన్నవించారు. కానీ ఏ నిర్ణయం తీసుకోకుండానే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనూహ్యంగా బదిలీ అయ్యారు. దీంతో కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కోదండరాం ఇప్పటికే కోర్టు గుమ్మం తొక్కారు. ఇప్పటికే స్పష్టత ఇచ్చిన సుప్రీం ఆదేశాలు అమలు కాలేదనుకుంటే హైకోర్టుకు వెళ్లొచ్చని సూచించింది. తెలంగాణ మంత్రివర్గంలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఒకరిద్దరిని తప్పించి కొత్త వారిని తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. సీఎం, టీపీసీసీ ప్రెసిడెంట్, ఇతర ముఖ్యులతో ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం దీనిపై చర్చించింది. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లతో పాలనపై పూర్తి పట్టు బిగించే ప్రయత్నాల్లో ఉన్న రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీల వ్యవహారం తలనొప్పిగా మారింది. ఈ పీఠముడి వీడితే గాని ఆయన ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. కేబినెట్ విస్తరణ జరిగితే లంబాడా వర్గం నుంచి ఒకరిని తీసుకునే అవకాశం ఉందంటున్నారు. రామచంద్రు నాయక్, బాలు నాయక్ పేర్లు తెరపైకొచ్చాయి. కేబినెట్ విస్తరణ జరిగితే 2-3 మంత్రులు పోర్టుఫోలియోలో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి స్వేచ్ఛగా పనిచేసుకునేలా చూడాలనుకుంటోంది కాంగ్రెస్ అధిష్టానం. దీనికి తగ్గట్లు కొన్ని మార్పులు చేర్పులకు అవకాశం ఉందంటున్నారు. బడ్జెట్ సమావేశాలు కాగానే కేబినెట్లో మార్పులుండొచ్చని మొదట భావించారు. అయితే కేరళ, అసోం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఎన్నికలతో అధిష్టానం బిజీగా ఉండడంతో పాటు రాష్ట్రానికి చెందిన కొందరు మంత్రులకు కూడా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అందుకని 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాతే మార్పులు ఉండొచ్చనే వాదన కూడా బలంగా ఉంది.
రచ్చ గెలుస్తున్న ఇంట నెగ్గుకొచ్చే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ కొన్ని సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి పట్టు బిగిస్తున్నా పార్టీలో కొందరి వ్యవహారం తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు పార్టీని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ మాస్ లీడర్ కాదని, ఆయన స్థానంలో జగ్గారెడ్డికి పార్టీ పగ్గాలిస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెను దుమారాన్ని రేపాయి. మహేష్ కుమార్ గౌడ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో కోమటిరెడ్డి వ్యాఖ్యలు పార్టీలో రెడ్డి వర్సెస్ బీసీ వివాదానికి దారితీశాయి. ఈ వివాదం చినికి గాలివానలా మారి చివరికి ఏఐసీసీ పెద్దల దాకా చేరింది. మరోవైపు అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేల చిట్చాట్లు పార్టీని పరేషాన్ చేస్తున్నాయి. మంత్రి పదవులు, ఆశావహులు, అసంతృప్త నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం, సొంత ప్రభుత్వంపైనే సెటైర్లు వేయడం వంటి జనంలో చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా హెచ్చరించిన ప్రత్యర్థి పార్టీలకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే అస్త్రాలు అందిస్తున్నారు. అంతర్గత ప్రజాస్వామ్యం మంచిదే అయినప్పటికీ అది హద్దులు దాటితే ప్రభుత్వ మనుగడకే ప్రమాదమని కాంగ్రెస్ క్యాడర్ కలవరపడుతోంది. మొత్తంగా ఇల్లు అలకగానే పండుగ కాదన్నట్లే ఉంది రేవంత్ పరిస్థితి. బైపోల్స్ లో 2 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటిన పార్టీలో కొందరు నేతలు చెవిలో జోరీగల్లా రొద పెడుతూనే ఉన్నారు. దీనికి తోడు ఎమ్మెల్సీల వ్యవహారంలో ప్రతిష్టంభనతో ఏదయ్యా మీదయ్యా అంటూ గవర్నర్ పర్మిషన్ కోసం రాజ్ భవన్ వైపు చూడాల్సి వస్తోంది. సాంకేతిక అడ్డంకులు తొలగకపోతే ఎమ్మెల్సీల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చేలా ఉంది.